హలో గాయ్స్, ఇక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో మాత్రం మొదలెట్టేద్దాం. తన చెల్లి అంటది, ఎక్కడికి వెళ్తానో ట్రిప్గా అనేసి అంటే, అవును ట్రిప్కే ఒక వారం రోజుల పాటు రాననేసి అంటారు. తర్వాత తన చెల్లి మళ్ళీ అంటది, ఎవరా అమ్మాయి అనేసి అంటది. కాదురా బాబు మా ఫ్రెండ్ అనేసి చెప్తాడు. కానీ ఆ ట్రిప్ ఏదో ఇవి చెల్లికి తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడు. అక్కడికి ఆ చోటుకి వెళ్తాడు, డంజన్ లోపలికి వెళ్ళి ఇక మొదలెడదాం అనేసి అంటాడు. అంటే కిందసారి బయటకు వచ్చేస్తారు కదా, వాళ్ళ అమ్మని బతికించడానికి కొన్ని ఉంటాయి కదా, అక్కడ బయటకు వచ్చేస్తారు కదా, మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్తాడు ఇవన్నీ కంప్లీట్ చేయడానికి అనేసి. లోపలికి ఎంటర్ అవుతాడు. మనోడు ఆ డోర్ తెరిచి లోపలికి వెళ్తే ఏడిది ఇది ఇక్కడ ఏంటి లేదేంటి అనేసి అనుకుంటాడు. తర్వాత ఇది ఒక హెల్కి రూట్ ఏంటి, అక్కడ ఏదో డోర్ ఉంది అదే ఎగ్జిట్ అనుకుంటా అనేసి అనుకుంటాడు. తర్వాత వీడికి ఒక కనిపిస్తుంది, అక్కడ స్క్రీన్ మీద ఏంటి ఉంటుందంటే వీడు కొన్ని మాత్రమే కొనగలడు. ఆ కొన్నివేవో చూపిస్తాడు. అవి ఫస్ట్ 10 బిలియన్ గోల్డ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మనోడు ఎంటర్ అవుతాడు లోపలికి. అసలుకి మనోడు మాన్స్టర్ గురించి ఆలోచించట్లే, ఒక రివార్డ్ వస్తుంది, ఆ రివార్డ్ని తీసుకుని వెళ్దామని ఆలోచిస్తున్నాడు. ఓపెన్ చేస్తేనేమో ఈ ఫీల్డ్ అంతా పేలిపోయి ఇవన్నీ ఉంటాయి. మనోడు ఏటీ ఫీల్డ్ ఇక్కడ ఏ మాన్స్టర్ లేవనేసి అంటూ ఉంటారు. మనోడు అలా ఎతుకుతుండగా కొన్ని కళ్ళు కనిపిస్తాయి. ఆ కళ్ళు కనిపించిన తర్వాత మనోడేమో చిన్నది లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లోనేమో 10,000 సోల్స్ని ఇడు క్యాప్చర్ చేయాలంట. ఇంకా మొదలెడదాంలే, 10,000 సోల్స్ కదా చాలామంది ఉన్నారు, ఇప్పుడు మొదలెడితే కానీ పూర్తి చేయలేమనేసి స్టార్ట్ చేస్తారు. మనోడు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. మంచి స్పీడ్ మీద వెళ్తాడు మనోడు. ఇంకా కుక్కను కొట్టినట్టు కొడతాడు, ఒక్కొక్కళ్ళను ఇష్టం వచ్చినట్టు బాధేస్తాడు. ఇదేంటిది ఎంత ఈజీగా ఉంది, మనం బేగా కంప్లీట్ చేయాలనుకుంటా, టైం లిమిట్ ఉన్నట్టుంది అనేసి అనుకుంటాడు మనోడు. అలాగనుకునే ఒక్కొక్క దాన్ని బేగా చంపేయడం స్టార్ట్ చేసేస్తాడు. ఈజీగా చంపేస్తూ ఉంటాడు. అవి పురుగుల్లాగా నిలిపేస్తాడు వెంటనే మనోడు. అసలు వాటిని మాస్టర్లా కూడా చూడట్లేదు, ఇష్టం వచ్చినట్టు కొడేస్తాడు. ఇక్కడ సీన్ కట్ అవుతుంది మళ్ళీ వెంటనే. మన జిన్హో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, జిన్హో ఆడు వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే నీకు ఇప్పుడు గిల్డ్ కావాలి, నా గిల్డే కావాలి, యోజీ గిల్డ్ కావాలనేసి అంటూ ఉంటాడు. అవును నాన్న, నాకు నీ గిల్డ్ కావాలి, నేను ఇప్పుడు నీ గిల్డ్ని తీసుకుంటాను అనేసి చెప్తూ ఉంటాడు. ఓహో ఇవేనా నీ ట్రాక్ రికార్డ్స్, ఈ రైడ్స్ చేసావా, సరేలే అనేసి అంటాడు వీళ్ళ డాడీ. తర్వాత వీళ్ళ డాడీ ఏమో డౌట్గా మాట్లాడుతూ ఉంటాడు. వీడేమో ఏ డాడీ నాకు అసలు ఎందుకంటే డౌట్గా మాట్లాడుతున్నావు అనేసి అంటూ ఉంటాడు. ఇక్కడ నువ్వు ఒకరిని కలవాలి అనేసి కొంచెం బేస్ వాయిస్లో చెప్తాడు. తర్వాత లోపలికి వస్తాడు. ఈడు ఎవడో కాదు, మన జిన్హో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆడు గిల్లులో ఒకడు ఈడు. సరే లోపలికి రా అనేసి మాట్లాడదాం అనేసి చెప్తాడు, వచ్చి కూర్చుంటాడు. వీళ్ళ నాన్నేమో టికెట్ గురించి అడుగుతాడు. చెప్తాను అనేసి చెప్పాడు. ఎవరెవరు ఉన్నారు అనేసి అంటే, ఒక హై స్కూల్ అమ్మాయి ఉంది అనేసి అంటే, నాకు తెలిసి హ్యాంగ్జాన్ సంగ్ అనేసి అనుకుంటున్నాడు అనేసి అడుగుతాడు. అవును తనే అనేసి అంటాడు వీడు. ఓహో వీళ్ళిద్దరూ టికెట్ గురించి మాట్లాడుకున్నారా, నాకు చాలా భయం వేసింది అనేసి మనోడు కొంచెం షాక్ అవుతాడు. మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇంకా సంజీవ్ గురించి నిజం తెలిసిపోయే సమయం వచ్చిందిరా అనేసి. ఆ తర్వాత వీళ్ళు వచ్చినోడు అంటాడు, అక్కడ సంజీవ్ అనేసి ఒకడు ఉన్నాడు అనేసి అంటేనేమో, తర్వాత వీళ్ళ డాడీ ఏమో చూపిస్తాడు లిస్టు. దాంట్లో సంజీవ్ కూడా ఉంటాడు వీడు రైడర్స్ లిస్టులో. మనోడు ఆలోచించుకొని సంజీవ్ గురించి నిజం తెలిసిపోతుందేమో అనేసి అనుకుంటాడు. తర్వాత వీళ్ళ డాడీ ఏమో నువ్వేదైనా చెప్పాల్సింది ఉందా అనేసి అంటాడు. తర్వాత నాకైనా సరే నాకు ఇల్లే కావాలనేసి మనోడు అంటాడు. సరే ఇష్టం, ఇల్లు కావాలంటున్నావు, ఇంక తీసుకోవాలి గిల్లు అనేసి అంటే, నిజంగానేనా అనేసి మనోడు కొంచెం డౌట్ పడతాడు. తర్వాత ఎందుకు అనేసి అంటేనేమో, ఇది కొంచెం రిస్కే కానీ నీకు ఓడర్ గిల్లు అనేసి అంటూ ఉంటాడు. తర్వాత వీళ్ళ డాడీ ఏమో చెప్తూ ఉంటాడు, నాకు ఇప్పుడు ఎలాగొకలాక ఆ సంజీవ్ని ఇక్కడ తీసుకురావాలి అనేసి అంటాడు చూపిస్తూ. ఈ గిల్లులోకి తీసుకురా, అప్పుడు నీకు ఇస్తాను అనేసి అంటాడు. ఇదే నాకు ఇప్పుడు వచ్చిన ఛాన్స్, కన్ఫర్మ్ సంజీవ్ని తీసుకురావాలనేసి అనుకుంటూ ఉంటాడు. వీళ్ళ డాడీ ఏమో మనసులో అనుకుంటూ ఉంటాడు, నా దాంట్లో ఇద్దరు ఎస్ఐన్కర్లు ఉన్నాడు, ఆయన కూడా తీసుకుని వచ్చేస్తే అసలుకి జోజో ఐలాండ్ నుంచి యాన్స్కి
మనం రైడ్ చేసింది 3 సార్లు, ఆ 3 సార్లు ఓడిపోయాం. ఈసారైనా వెళ్ళి 4th టైం వెళ్ళినప్పుడైనా గెలాలనేసి అనుకుంటూ ఉంటాడు. మనోడు ఆలోచిస్తాడు. ఇక్కడ మళ్ళీ సీన్ కట్ అవుతుంది. మన జినుగు కూడా ఆల్రెడీ 300 మందిని వేసాడు. అక్కడేమో కలెక్ట్ కూడా చేస్తాడు. ఇంతమందిని ఎలా చంపాడు, ఆడికి ఎంత ఒప్పుకుందో ఇటు. కానీ మనోడు 4 గంటల నుంచి పోరాటం చేస్తున్నాడంట. అయినా సరే మనోడు ఇంకా లెవెల్ 1 దాంట్లోనే ఉన్నాడంట. ఆ 4 గంటల నుంచి ఫైట్ చేస్తుంది. ఇంకా ఇంక్రీజ్ అవుతుండగా మనం పవర్స్ పెరుగుతుంటాయంట. మనోడిది ఇంకా ఇప్పుడు S ర్యాంకు. ఇంకా ఫైట్ చేస్తుంటే ర్యాంక్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏటీ స్క్రోల్ అని డౌట్ పడకండి, ఇది 2nd ఫ్లోర్కి వెళ్ళరు స్క్రోల్. తర్వాత మనోడు ఆలోచిస్తూ ఉంటాడు 2nd ఫ్లోర్ ఎక్కడ ఉందని. చూస్తేనేమో పెద్ద టవర్ లాగా ఉంటుంది. ఆ టవర్కి వెళ్ళాలంటే ఏదో ఒక బీస్ట్ కావాలి. అప్పుడు ఈ ఐస్ బీర్ బీస్ట్ వస్తుంది బయటికి. అయితే ఇప్పుడు ఇదేనా నా వెహికల్ అనేసి మరీ చెత్తలాగా ఉంది అనేసి ఎక్కుతాడు. ఇంకెళ్దాంలే అనేసి అంటాడు. అంతేనేమో స్టార్ట్ అవుతాడు. ఇది స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ముందునేమో ఒక మాన్స్టర్స్ ఉంటాయి. ఆ మాన్స్టర్స్ని ఇంకా అటాక్ చేయాలని అనుకుంటాడు. అప్పుడు లోపలికి ఇది సర్రమని లాగేది. దీన్ని లాక్కొని ఏకంగా ఆ మాన్స్టర్ల మీదకి లాక్కొని వెళ్ళిపోద్ది వెంటనే. వీడు మీద కూర్చొని ఉంటారు కదా, మంచి స్పీడ్ మీద వెళ్తుంది. మనోడు కొంచెం షాక్ అవుతాడు. దాని మీదకి ఒకేసారి స్పీడ్గా వెళ్ళగా మనోడు ఇప్పుడే ఈ ఎలుగుబంటికి ఒక పేరు పెడతాడు, ట్యాంక్ అనేసి. అది నువ్వు పరిగెట్టు, మనం మ్యాజిక్ స్క్రోల్ తీసుకుని దాకనేసి అంటాడు. సీన్ కట్ అవుతుంది. ఒక చోటుకు వస్తాం. సీన్ కట్ అవుతాం. మనం వాషింగ్టన్కి వచ్చాం. అది కూడా హంటర్ బిల్డింగ్కి. దీంట్లో ఒకడు హంటర్ది ఎవడో కిల్లోడు అంట. వీడేమో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీడెవడో కొనుక్కున్నామంటే వీడు సౌత్ కొరియా నుంచి వచ్చేటప్పుడు ఒకటి చెప్తాడు. మనోడు 10 సంవత్సరాల నుంచి సౌత్ కొరియాలో ఒక డంజన్ లోపల ఉండిపోయారంట. ఇప్పుడు బయటకు వచ్చారంట. మీరు ఎంత ఇన్ఫర్మేషన్ కొనుక్కున్నారైతే అనేసి అంటూ ఉంటాడు. తర్వాత మనోడు ఏదో ఒకడు అంటూ ఉంటాడు, మీరు ఒక మాన్స్టర్ కూడా కావచ్చు, హ్యూమన్ మెమరీస్ ఉన్నవాడు అనేసి అంటాడు. తర్వాత అయితే మనకి ఎస్టెంక్ ఒక హంటర్ కావాలి అనేసి అంటూ ఉంటాడు. వీళ్ళ పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయి. హుంగు బొంగు ఏదేదో ఉన్నాయి పేర్లు, చూద్దాంలే తర్వాత. ఈ పేరు హుంగు అనేసి ఉంది. ఇంకా ఈరోజు అసలు బాగాలేదనేసి అనుకుంటాడు. ఎందుకంటే జినువని చంపాలని కూడా చంపలేదు, గేట్లో ఉండిపోయారు రెడ్ గేట్లు అనేసి. తర్వాత వీళ్ళందరూ ఒకసారి సౌత్ కొరియా హంటర్ పేరు అనేసి అంటేనేమో ఏదో అంటాడు, సంగు జీ హుంగు ఏదో అంటాడు. ఆ తర్వాత మళ్ళీ సీన్ కట్ అవుతుంది. మళ్ళీ క్యాజిల్లోకి వస్తాం. మనోడు కుక్కలు కొట్టినట్టు కొడతాడు. కానీ ఏదో క్యాజిల్ గురించి అడ్డదిడ్డంగా ఏదో చెప్తూ ఉంటాడు మనోడు సంజీనువు. కానీ మీకు అర్థం చేసుకుని చెప్పాలి కదా, ఇవి ఫ్లోర్స్ ఉంటాయంట, 100 ఫ్లోర్స్. 100 ఫ్లోర్స్ డిఫీట్ చేసుకుంటూ వెళ్ళాలంట. దాంట్లో మోటార్స్ ఇంకా లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటాయంట. అదే ఇది చెప్పింది. ఇది C ర్యాంక్ డైమండ్స్ అనుకుంటా. అయినా సరే చంపేస్తాడు. ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఏ ర్యాంకు S ర్యాంకు ఉంటాయి అనేసి అంటూ ఉంటాడు. అలాగా మనోడు చంపుతూ 50 ఫ్లోర్లు వెళ్ళిపోతాడు. అది కూడా 2500 మందిని చంపేస్తాడు మనోడు. ఇక్కడ పళ్ళు వేసుకుని ఉన్నాడు కదా, ఈడే లో ర్యాంక్ డైమండ్ బాస్. లో ర్యాంక్ రే, మీరు హై ర్యాంక్ అనుకుంటుంది. లో ర్యాంక్ డైమండ్ బాస్. ఇక్కడ వీళ్ళందరినీ వేసుకుంటూ వెళ్ళిపోతారు. మనోడు ఇగ్రీస్ని కూడా బయటకు తీసుకొస్తాడు. ఇంకా మొదలెడదామా అనేసి అంటాడు మనోడు. మీరు మొదలెట్టండి అని షాడో సోల్జర్స్ పంపిస్తారు. మన షాడో సోల్జర్స్ అందరూ చంపడం మొదలెడతారు. ఇగ్రీస్ కూడా ఏమో ఫస్ట్ చంపడం స్టార్ట్ చేసేస్తారు. ఎలాగంటే 2 ముక్కలుగా కట్ చేసేస్తారు. ఒక్కొక్కరు నిన్ను పీసుల కింద కట్ చేసేస్తారు. మనోడు మాయమయ్యి కాసేపు చూస్తాను అనేసి ఉంటాడు. మన ఇగ్రీస్ను ఇంకోటి ఏ ర్యాంక్ ఒకటిని అరేంజ్ చేసుకున్నాడు కదా, ఆడు ఇద్దరు సంబరం స్టార్ట్ చేస్తాడు. మన ఇగ్రీస్ కూడా ಎಷ್ಟು వచ్చిన నలిపి ఒక్కొక్కరు నిన్ను పడేస్తాడు. ఆ తర్వాత ఇలాగ కంటిన్యూ అవుతుండగా మన జినువు కూడా ఏమో అనుకుంటాడు, ఈ బండోడు అక్కడి నుంచి కదలడేమో, ఆడు కదలలేడేమో అనేసి అనుకుంటాడు. కానీ వెంటనే అక్కడి నుంచి మాయమైపోతాడు. ఈడు అక్కడికి మాయమైపోతాడు అనేసి అనుకుంటే షాక్ అయిపోతాడు మన జినువు కూడా. ఎందుకు దొంగనా కొడుకు బండనా కొడుకు పైకి ఎగిరిపోయాడు పూర్తిగా. అంత ఫాస్ట్ మూవ్ అవుతున్నాడు. అంత బండగా ఉండి ఎలాగైనా ఎగిరేవు నువ్వు అనేసి అనుకుంటాడు. బండనా కొడుకు ఏమో మన ఏ ర్యాంక్ కోడ్ మీద పడిపోతాడు. మన ఏ ర్యాంక్ కోడ్ పాపం నలిగిపోతాడు పూర్తిగా. మరే ఆ బండోడు అసలు కదలలేడు అనుకున్నాం మేము కూడా. కానీ ఆడ అంత మూమెంట్ ఇచ్చేసి వచ్చేసాడు ఒకేసారి. ఏ ర్యాంక్ కోడ్ పచ్చడి అయిపోతాడు.
ఆ తర్వాత ఆ బండోడేమో మళ్ళీ మన ఇగ్రీస్ మీద పడతాడు. ఇగ్రీస్ కూడా పూర్తి డ్యామేజ్ అయిపోతాడు. తర్వాత మిగిలిన సోల్జర్స్ని కూడా వేసేస్తాడు. ఆల్మోస్ట్ మిగిలిన సోల్జర్స్ అందరూ అయిపోతారు. ఆ తర్వాత మన జినుగాడు ఇలాగ ఉంటే పని అవ్వదు అనేసి స్టార్ట్ అవుతాడు ఫైట్కి. మనోడు పైకి వెళ్తాడు. మిగిలిన పార్ట్ తర్వాత చెప్పుకుందాం. మిగిలిన పార్ట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి. కామెంట్ సెక్షన్లో ఇంకేమైనా యానిమల్ కావాలంటే మాంగా రూపంలో మనం చేద్దాం. బాయ్, జాగ్రత్త.